ఏవండో వెల్కమ్ టు గోదారమ్మాయి. ఈరోజైతే మా ఆయన లంచ్ బాక్స్లోకి చపాతీ అండ్ శనగల కర్రీ చేస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, మర్చిపోకండి. నాకైతే చాలా ఇష్టం, బాగుంటుంది కర్రీ. నేను ఇది రోజు ఆకుకూరలు ఏం తింటాంలే అని ఈరోజైతే వెరైటీగా ఉంటుంది కదా అని శనగల కర్రీ అండ్ చపాతీ చేస్తున్నానండి. అయితే ఇది నేను సెకండ్ టైం చేస్తున్నానండి కర్రీ. ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్ వచ్చింది. ఇప్పుడైతే రెసిపీ కూడా మర్చిపోయాను, నేను మా వదిన అడిగి మరీ చేస్తున్నానండి. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అలాగే మీకు చపాతీ చేయడం ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. నాకైతే చెడ్డ చిరాకండి. ఎందుకంటారా, చపాతీ చేసినప్పుడు అతుక్కుపోతుంది, సరిగ్గా రాదు, గుండ్రంగా రాదు, ఎలా పడితే అలా వస్తుంది. మీరే చూడండి ఎట్లా వచ్చిందో. నాకు ఎప్పటికైనా ఆశ అండి చపాతీ గుండ్రంగా చేయాలని, అది నా చేతులతోటే. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. నేను మీ గోదావరి అమ్మాయి. సబ్స్క్రైబ్.